హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్సి స్టూడెంట్స్ లైబ్రరీ. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ జరగబోతున్నాయా లేదా అన్న దానికి సంబంధించి హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఎట్లాగుంది అనేటువంటి విషయాల గురించి అన్నిటినీ మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. ముందుగా మనకు టీవీలో వచ్చినటువంటి స్క్రోలింగ్ విషయం గురించి మాట్లాడదాం. ఇక్కడ పరీక్షలు నిలిపివేయాలని అభ్యర్థుల పిటిషన్ అయితే వేశాము. ఏపీలో టెట్ టీఆర్టీ పరీక్షలు యథాతథం అనేటువంటి తీర్పు అయితే ఇచ్చారు. జోక్యం చేసుకోలేమని చెప్పినటువంటి హైకోర్టు, అట్లాగే ఇక్కడ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది అనేటువంటి విషయాలు స్పష్టంగా తెలిసిపోయింది. అయితే ఎగ్జామ్స్ యాజ్ యూజువల్ టెట్ అయితే 27 నుంచి స్టార్ట్ అవబోతుంది ఎగ్జామ్స్. అట్లాగే డిఎస్సి వచ్చేసి మనకు మార్చి 15వ తేదీ నుంచి స్టార్ట్ అవ్వబోతున్నాయి. కాబట్టి యథాతథంగా ఎగ్జామ్స్ జరగబోతున్నాయి. చూడండి ఫ్రెండ్స్, టెట్ టీఆర్టీ షెడ్యూల్ మార్చాలన్న పిటిషన్పై విచారణ వాయిదా ఎప్పుడు వేశారంటే ఈ నెల 27వ తేదీ నుంచి టెట్ పరీక్షలు జరుగుతున్నాయి. 28వ తేదీకి వాయిదా వేశారు. మరి ఇంత దారుణంగా ఉందో ఒకసారి మనం చూడాలి. అంతేకాదు ఫ్రెండ్స్, మన బొత్స సత్యనారాయణ గారు కూడా మధ్యాహ్నం లైవ్లో వచ్చి 10th ఇంటర్మీడియట్ అట్లాగే టెట్ డిఎస్సి పరీక్షలు ఖచ్చితమైన ప్రణాళికబద్ధంగా జరిగించమని చెప్పేసి అధికారులకు కూడా సూచనలు ఇచ్చారు అనే విషయం కూడా మనం ఇప్పుడు చూడటం జరిగింది. ఫ్రెండ్స్, టెట్ పరీక్షలు అయితే యథాతథం, జోక్యం చేసుకోలేమని చెప్పేసింది కాబట్టి హైకోర్టు, అట్లాగే మధ్యంతర ఉత్తర్వులు కూడా ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది కాబట్టి టెట్ ఎగ్జామ్లు యథాతథంగా జరగబోతున్నాయి. అయితే టీఆర్టీకి సంబంధించి వాయిదా వేసే అవకాశం ఏమైనా ఉందా అనే డౌట్ ఉన్నట్లయితే ఫ్రెండ్స్, ఒకవేళ వాయిదా వేయడానికి అవకాశం ఉంటే ఖచ్చితంగా ఏ కేసులు వేయాలి, ఎట్లా చేస్తే, ఏ కార్యాచరణ చేస్తే మనం వాయిదా వేసుకోవడానికి అవకాశం ఉంది అన్న విషయాన్ని గురించి ఇంకా ముందుంది. కాబట్టి టెట్ ఎగ్జామ్కు ముందు ప్రిపేర్ అవ్వండి. హాల్ టికెట్లు ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకోవటం జరిగింది. సెంటర్స్ చూడండి, ఎక్కడెక్కడ ఎగ్జామ్స్ రాయాల్సి ఉందో, అట్లాగే ప్రిపరేషన్ ఇంకా గట్టిగా త్వరగా కంప్లీట్ చేసుకోండి. వాయిదా వేసే అవకాశం ఉంటే మనం హ్యాపీగా ఇంకొంచెం బాగా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆశిద్దాం డిఎస్సి వాయిదా పడాలనేసి. సో ఈ వీడియోలో ఈ విషయాల గురించి మనం చర్చించుకోవడం జరిగింది. మరి ఇంకొంత అప్డేట్ ఏదైనా వచ్చినట్లయితే మరొక వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.